నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు వైకాపా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు వైకాపా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను జి శ్రీనివాస్ నాయుడు దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి వాటి మీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి వాళ్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్, పెదగాంధీ బొమ్మ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్ల మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరయ్యారు. తీన్మా డప్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో సందడి చేశారు.
తమ్ముడు ఓకే సార్ మీటింగ్ బట్టి మున్సిపల్ పెడుతున్నారు నామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. అందులో భాగంగా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మాకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకులు శ్రీనివాస్ నాయుడు అన్న ఇవాళ నామినేషన్ వేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయనతో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గడపలోని కూడా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మేలు కనిపిస్తూ ఉంది. లక్షల మందికి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు,
లేక పర్యాటక రంగం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వెన్ను చూపకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో, నవరత్నాల పథకాలు చెప్పామో అన్ని వాగ్దానాలని కూడా నెరవేర్చి చూపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఏదైతే ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగానే గమనించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ముగ్గురు ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకలాగా ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014 ఎన్నికల్లో ఈ మూడు రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు పనిచేశారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ మూడు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా అందు గురించి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగాను కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్ని వ్యాపార పరంగా లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఒక నిస్వార్థంగా ఎక్కడా కూడా రాజకీయాల్లో ఒక్క పైసా లంచం అనేటువంటిది ఎరగకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా చెడ్డ పేరు అనేటువంటిది తెచ్చుకోకుండా ఒక సౌమ్యుడిగా 10 మందిని ఆకర్షించుకునేటటువంటి విధానంలో తండ్రికి మించినటువంటి పద్ధతిలో ఈవేళ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి శాసనసభ నియోజకవర్గం ఏది, ఏ అభ్యర్థి అని అంటే తక్కువని ఈవేళ శ్రీనివాస్ నాయుడు గారి పేరు చెప్పేటటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కేవలం మెజారిటీ కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా గెలుపు అనేటువంటి అంశం గురించి ప్రస్తావన లేదు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ నాయుడు అన్న గెలవబోతా ఉన్నాడు. ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే ప్రశ్న. డెఫినెట్గా ఆయన్ని మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించడం కోసం మరోసారి ఆయన్ని ఎన్నుకుంటారనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆయనకి పత్రికాముఖంగా కూడా అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయటం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెలతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, రాజానగర్ ఎమ్మెల్యే దక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్
మరి టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయనకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక ఒక అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు దీవెనలు ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చక్కగా మన నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం మీద నేను అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూళ్ళన్నీ నాడు నేడులో చక్కగా బాగు చేయటం, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, డ్రైన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయటం జరిగింది. మీరందరూ కూడా గతంలో కూడా చూశారు. ఒక కరపత్రం, ఒక ప్యాంప్లెట్ ప్రతి గ్రామానికి నేను ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జగన్ గారు నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో అన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనివిని మెరుగులో ఈరోజు కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా లక్షల రూపాయలు కూడా మరి ఎప్పుడు రాని గ్రామాల్లో ఈరోజు కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మనకి ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది కలిగిన కోవిడ్ వల్ల, కరోనా వల్ల మరి ఒక లాక్డౌన్లు, షట్ డౌన్లు, నిధులు క్యాన్సిల్ అవటం, నిధుల కొరత అయినా సరే చక్కగా మరి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పట్టణం అయితే ఈరోజు మొత్తం నియోజకవర్గంలో 670 కోట్ల రూపాయలతో ఇప్పటివరకు పనులు పూర్తయ్యాయి. కొన్ని కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి పనులన్నీ కూడా. ఇది అదేవిధంగా నిడదవోలు టౌన్లో దాదాపుగా 350 కోట్ల రూపాయలతో మరి పనులు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్యనే చూసాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పూరంధేశ్వరి గారు ఏదైతే మన బీజేపీ తరఫున పోటీ పెడుతున్నారో పూరంధేశ్వరి గారు, ముగ్గురు కలిపి మీటింగ్ పెట్టారు. మీటింగ్ అప్పుడు మరి రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గానికి ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి బహుశా ఆయనకి రాంగ్ పేపర్ ఇచ్చారో, ఏ పనులు జరుగుతున్నాయో ఆ పేపర్ ఇచ్చారో తెలియదు. కానీ ఏవైతే పూర్తిగా శంకుస్థాపమై టెండర్లు అయిపోయి వర్క్ జరుగుతుందో మేము ఆయన వచ్చాక మళ్ళీ అవన్నీ చేస్తాము అని చెప్తున్నారు. మరి బహుశా ఆయనకు తెలియకపోవచ్చు. ఆయన ఏవైతే చదివారో ఆర్ఓబి అవనేయండి, గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్డెడ్ అవనేయండి, చిన్న కాశీరేవ్ అవనేయండి, మరి అదేవిధంగా అనేక పనులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వర్కులు నడుస్తూ ఉన్నాయి. బహుశా మీరంతా చూసే ఉంటారు. అన్ని పెద్ద ఎత్తున వర్క్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు టెండర్స్ అయిపోయినాయి, వర్కులు నడుస్తూ ఉన్నాయి. మరి అవి మేము చేస్తామని చెప్తుంటే వారికి మరి ఎంత నాలెడ్జ్ ఉందో నిడదవోలు నియోజకవర్గం మీద మనం అర్థం చేసుకోగలం. ఈరోజు నిడదవోలు పట్టణం, నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే అవకాశం మళ్ళీ కూడా ప్రజల్ని కల్పించమని నేను కోరుతూ మరి ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మరొక అవకాశం కల్పిస్తే ప్రజలు రాబోయే 5 సంవత్సరాల్లో ఏవైతే కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడంతో పాటు గతంలో కూడా జగన్ గారు ఇంకొక 7-8 ఐటమ్స్ కొత్తగా కూడా మనకి అభివృద్ధి చేయడానికి చెప్పారు. అందులో అతిపెద్ద ఐటము, అతిపెద్ద పని మరి విద్యేశ్వరం నుండి సిద్ధాంతం వరకు కూడా 66 కోట్ల రూపాయలతో గోదావరి గట్టంతా కూడా రోడ్డు మరమ్మతు చేసి ఏ విధంగా అయితే విద్యేశ్వరం నుంచి కొవ్వూరు వరకు ఉందో ఈరోజు అదే మాదిరిగా విద్యేశ్వరం నుంచి మరి సిద్ధాంతం వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది. వడ్లూరు గ్రామం ఉండ్రాజవరం మండలంలో అక్కడ కొత్త బ్రిడ్జికి కూడా 6 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కూడా 6 కోట్లు జగన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇవే కాకుండా కమ్యూనిటీ హాల్స్, అంబేద్కర్ భవన్, అదేవిధంగా మరి బీసీ భవన్, మల్టీ ఫంక్షన్ హాలు, షాదీఖానా డెవలప్మెంట్కి నిధులు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా కొద్దిగా ఎలక్షన్స్ దగ్గర రావటం వల్ల స్టార్ట్ అవడం లేట్ అయింది. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నింటికి కూడా ఇప్పటికే స్థలం కేటాయించడం జరిగింది. ఇవన్నీ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున
మంచినీళ్ళు గోదావరి మంచినీళ్ళు పైప్ లైన్కి వర్క్ స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. 4-5 వార్డుల్లో పైప్ లైన్ కూడా వేయటం పూర్తయింది. మరి కరోనా వల్ల స్లో అవటం తర్వాత కూడా మళ్ళీ ఫాస్ట్గా పికప్ కాలేదు. ఆ నిధులు కూడా తీసుకొచ్చి పూర్తిగా మనం నిడదవోలు టౌన్తో పాటు నిడదవోలు టౌన్ గోదావరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడంతో పాటు మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం కూడా జగన్ గారు కూడా ఏదైతే వాటర్ గ్రిడ్ చెప్తా ఉన్నారో గోదావరి వాటర్ గ్రిడ్ దాదాపుగా 4,000 కోట్ల ఎస్టిమేట్తో 4,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో ఈస్ట్ గోదావరి ప్రతి గ్రామం అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ప్రతి గ్రామం కూడా గోదావరి జలాలు ఇచ్చేదానికి పూర్తిగా ప్లాన్స్ డ్రాయింగ్స్ అన్నీ రెడీ అయ్యాయి. అవంతా కూడా ఈరోజు ఎస్టిమేట్స్ కూడా పూర్తయ్యాయి. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ పెట్టి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు గోదావరి వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ అయ్యాయి. ఇంకా కోవిడ్ రావడంతో కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా మరి రాజానగరం నియోజకవర్గంలో కూడా జక్కంపూడి గారు రాజా గారు కూడా ఇందు మీద చాలా పనిచేయడం జరిగింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఆయన కూడా మేమందరం కలిసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు ఇచ్చే పెద్ద కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక పెద్ద కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలో ఇంకా కూడా ఎక్కడ రోడ్లు డ్రైన్లు అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు మనం చూసాం. ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా లబ్ధిదారులకి ప్రతి రూపాయి కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, ఇల్లు నిర్మాణం కూడా 50% పైన పూర్తి అయిపోవడంలో మన నియోజకవర్గం మరి అగ్రస్థానంలో ఉంది. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మహిళలకి భద్రత విషయంలో అదేవిధంగా మరి వాలంటీర్ సచివాలయం వ్యవస్థ జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో ముందు ఎంత హేళన చేశాడో ఈ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తీవ్రవాదులతో పోల్చాడు వాడిని. ఈరోజు మేము కూడా అదే పెడతాం మేము అదే చేస్తామని పరిగెడతా ఉన్నారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఇదే కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీకి ప్రజలు 2014లో ఒక అవకాశం ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్క పని కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక సంక్షేమ పథకం కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ చదువులకు సంబంధించి కానీ ఎటువంటి విషయంలో కూడా పేదలకి బడుగు వర్గాలకి ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయలేదు 5 సంవత్సరాల్లో. ఈరోజు జగన్ గారు దూసుకు వెళ్ళిపోతుంటే అన్ని పనులు చేసుకువెళ్ళిపోతుంటే అయ్యో ఇవన్నీ మేము కూడా చెయ్యొచ్చు ఇలాగ చెయ్యొచ్చా ఈ విధంగా పరిపాలన ఉంటుందా ప్రభుత్వాన్ని అన్ని తెలుసుకుని మేము చేస్తామని పరిగెడుతున్నారు తప్ప ఈరోజు ప్రజలు ఎవరు కూడా ఎవరికి కూడా ఆ కూటమి మీద ఎవరికి కూడా నమ్మకం లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్ గారు ప్రభుత్వం మీద జగన్ గారి నాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉంది ప్రజలకి. ఆయన ఏవైతే చెప్తారో అది 100% పూర్తవుద్దని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా చక్కటి పరిపాలన అందించారు 5 సంవత్సరాలు. మరి ఇది ఆ విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు జగన్ గారు 175 గెలవాలన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలవాలన్నారు. ఈరోజు అదే దిశలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. చక్కగా నేషనల్ సర్వేలు స్టేట్ సర్వేలు అన్నీ కూడా పెద్ద ఎత్తున సీట్లు జగన్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారే అవుతారు అన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి ప్రతి అభ్యర్థి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా గుడ్ విషెస్ తెలుపుకుంటూ మరి మా సోదరులు మా స్నేహితులు జక్కంపూడి రాజా గారికి మరొకసారి ఆయన నామినేషన్లో కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఈరోజు రేపు 5 సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన మన నిడదవోలు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుద్దని నాకు నమ్మకం ఉంది. ఇంకో విషయం నిడదవోలు నియోజకవర్గంలో ఎంత చక్కటి భద్రత అంటే ఈరోజు నిడదవోలు టౌన్లో చెప్తా ఉంటారు అర్ధరాత్రి అయినా సరే ఎవరైనా మహిళలు రోడ్డు మీద వెళ్ళాలని ధైర్యంగా నడవచ్చు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి చిరాకు పనులు కానీ ఎక్కడా లేకుండా ఈరోజు చక్కటి వ్యవస్థ పరిపాలన నిడదవోలు టౌను నిడదవోలు నియోజకవర్గంలో ఈరోజు చేసి ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు మరి ఒక్కసారి కోరుతా ఉన్నాను, రాబోయే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి ప్రతి ఓటర్కి 2 ఓట్లు. మొదటి ఓటు ఎంపీ ఓటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 2వ ఓటు నాది శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాది. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి
జగనన్న గారి నాయకత్వం మళ్ళీ తెచ్చుకుంటే ప్రతి కుటుంబానికి మంచి జరుగుద్ది, మేలు జరుగుద్దని మరి మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటూ, మీ అందరూ దీవెనలు కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు.